హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైల్ రెండో దశకు 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో రైల్ రెండో దశ చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు గత అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయగా కొత్త అలైన్మెంట్కు సీఎం ఆమోదం తెలిపారు. 2 రోజుల కిందట మెట్రో రైలు రెండో దశ డిపిఆర్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్కిల్ యూనివర్సిటీని కలుపుతూ 6 కారిడార్లో డిపిఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 32,237 కోట్ల రూపాయల అంచనాతో రెండో దశ చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. 6 కారిడార్లు